రెడ్డి వెంకటరెడ్డి చిట్ చాట్ లో చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ చీలిపోతుంది అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు కేసీఆర్ కు వెన్నుపోటు పొడుస్తారు అంటూ ఆయన చిట్ చాట్ లో వ్యాఖ్యలు చేశారు. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హరీష్ రావు వ్యాఖ్యలు చూస్తుంటే కేసీఆర్ కేటీఆర్ కు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. హరీష్ రావు సీఎం అయ్యే ప్లాన్ లో ఉన్నట్టున్నాడు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. హరీష్ రావు కేసీఆర్ ను వ్యతిరేకించి వస్తే ముఖ్యమంత్రి అవడానికి మేము సపోర్ట్ చేస్తాము అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్ చాట్ లో మాట్లాడారు. కవిత, హరీష్ రావు, కేటీఆర్ల పేర్ల మీద బీఆర్ఎస్ విడిపోతుంది అని కోమటిరెడ్డి అంటున్నారు. బీఆర్ఎస్ లో 4 పార్టీలు అవుతాయని కోమటిరెడ్డి చిట్ చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు పార్టీలో ఎల్పీ లీడర్ కూడా కాలేడు అని కోమటిరెడ్డి అంటున్నారు. హరీష్ రావు 20 మందితో ఆ పార్టీ లీడర్ కావాలి అని కోమటిరెడ్డి చిట్ చాట్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కట్టె పట్టుకొని తిరుగుతున్నాడు, ఆయన పులి ఎలా అవుతాడు అని కోమటిరెడ్డి అంటున్నారు. 60 కిలోలు ఉన్న కేసీఆర్ పులి అయితే 86 కిలోలు ఉన్న నేనేం కావాలి అంటూ కోమటిరెడ్డి వ్యంగ్యంగా మాట్లాడారు. ఇంకో 20 ఏళ్లు కాంగ్రెసే అధికారంలో ఉంటుంది అంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కాళేశ్వరం తెలంగాణ రాజకీయాల్లో రచ్చరేపుతోంది. కాళేశ్వరాన్ని రిపేర్ చేయడం చేత కాకపోతే మీరు దిగిపోతే నేను ముఖ్యమంత్రిని చూపిస్తాను అని హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్ చాట్లో మాట్లాడారు. కేసీఆర్ కేటీఆర్ కు హరీష్ రావు వెన్నుపోటు పొడవాలని అనుకుంటూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళని వదిలేసి వస్తే ముఖ్యమంత్రి కావడానికి మేము సపోర్ట్ చేస్తామంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు బీఆర్ఎస్ 4 ముక్కలవుతుంది అంటూ వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, బీఆర్ఎస్ పార్టీ 4గా విడిపోతుందని చెప్పి కూడా ఒకవైపు అటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శిక్షలో అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఒకవైపు కూడా హరీష్ రావు అలాగే కేటీఆర్, కవిత, కేసీఆర్ 4 పార్టీలుగా విడిపోతుందని తెలిపారు. ఇప్పటికొకవైపు హరీష్ రావు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మీడియాలో దానికి సంబంధించి సీఎం పదవి చేత కాకపోతే సీఎం నేనయ్యి అది కాళేశ్వరం పైన కూడా మేము ఏ విధంగా ముందుకెళ్లాలని చూపిస్తామని హరీష్ రావు వ్యాఖ్యలకు కూడా కౌంటర్ ఇస్తూ కూడా ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ అటు హరీష్ రావు నిజంగానే సీఎం అయితే తాము మద్దతు ఇస్తామని ప్రకటించారు. మద్దతే కాకుండా హరీష్ రావు ఆ పార్టీలో ఉంటే ఎన్నటికీ కూడా ఒకవైపు కూడా సీఎం కాలేడు, కనీసం ఫ్లోర్ లీడర్ కూడా హరీష్ రావు అక్కడ కాడు అని చెప్తూనే మరోవైపు ప్రస్తుతం 20 మందితో కూడా ఒకవైపు హరీష్ రావు 20 మందిని తీసుకొని ముందుగా ఫ్లోర్ లీడర్ అవ్వాలని చెప్పడమే కాకుండా మరోవైపు హరీష్ రావు అటు కేటీఆర్ కవిత కూడా ఒకవైపు వెన్నెపోటు పొడిచే విధంగా మాట్లాడుతున్నారంటూ కూడా సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు పార్టీకి సంబంధించి ఒకవైపు పులి అని చెప్పి బీఆర్ఎస్ కట్టబట్టుకొని నడుస్తున్నాడని చెప్పి కట్టతో నడుస్తున్నట్టు కేసీఆర్ ఏ విధంగా పులి అవుతాడా అని చెప్పి ఒకవైపు చెప్తున్న మరోవైపు 60 కిలోలు ఉన్న కేసీఆర్ పులి అయితే 26 కిలోలు ఉన్న నేనేం కావాలంటూ కూడా కేటీఆర్ ని కూడా ఒకవైపు కూడా కేటీఆర్ ను రెండేళ్ళ కూడా ఒకవైపు ఆయనపై కూడా వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద హరీష్ రావు ఎపిసోడ్ ఏదైతే ఉందో హరీష్ రావును ప్రధానంగా టార్గెట్ చేసుకున్న ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఈ అసెంబ్లీ సెషన్ ప్రారంభమైన నుంచి ఇప్పటికే సభలో కేసీఆర్ అవైలబుల్లో లేదు, ప్రధాన ప్రతిపక్ష నేత లేకపోవడంతో కూడా హరీష్ రావే ముందుండి కూడా అన్ని విధాలుగా, ఎందుకంటే కాళేశ్వరం సంబంధించిన అంశం కానివ్వండి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి అంశం కాబట్టి గతంలో హరీష్ రావు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అలాగే చీలిపోవాలని చూస్తున్నట్టుందా? అయితే ఇక్కడ 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి బీఆర్ఎస్ చీలిపోతుందంటే మరోవైపు హరీష్ రావు సీఎం అయితే తాము మద్దతు ఇస్తామన్న దానికి ఆంతర్యం ఏంటనే దానిపై ఇప్పటికే ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే హరీష్ రావు ఒకవేళ నిజంగానే ఆ పార్టీ నుంచి విడిపోయి బయటికి వస్తే ఏ విధంగా స్పష్టమైన మెజార్టీ వస్తుంది, మరి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా, ఏ విధంగా ఆయనకు కూడా మద్దతు చేసి సీఎం చేస్తారన్న దానిపై కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారడమే కాకుండా మరోవైపు హరీష్ రావు ఎప్పటి నుంచో ఒకవైపు కూడా నుంచి కూడా రాజశేఖర రెడ్డి పీరియడ్లో కూడా హరీష్ రావు పార్టీ నుంచి వెళ్ళిపోతాడని చెప్పి చాలా అలిగేషన్స్ వస్తాయి. దానికి సంబంధించి హరీష్ రావు ప్రస్తుతం మాట్లాడుతున్నటువంటి తీరు ఏదైతే ఉందో ఆ పార్టీ నేత కేసీఆర్ కానివ్వండి, కేటీఆర్ కవితకు కూడా వెన్నుపోటు పొడిచే విధంగా ఉన్నాయంటూ కూడా కోమటిరెడ్డి హరీష్ రావు పైన కూడా ప్రధానంగా ఎక్కుపెట్టి ఒకవైపు కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. మరి ఈ వ్యాఖ్యలపై హరీష్ రావు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి ఎటువంటి కౌంటర్ ఇస్తుందో వేచి చూడాలి. రైట్ శ్రీధర్, అసెంబ్లీ లాబీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్ చాట్ చేశారు. ఆ చిట్ చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు వ్యాఖ్యలు చూస్తుంటే కేసీఆర్ కేటీఆర్ కు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. హరీష్ రావు ముఖ్యమంత్రి అయ్యే ప్లాన్లో ఉన్నాడు అని కోమటిరెడ్డి
అభిప్రాయపడుతున్నారు. హరీష్ రావు కేసీఆర్ను వ్యతిరేకించి వస్తే ముఖ్యమంత్రి అవడానికి మేము సపోర్ట్ చేస్తామని కోమటిరెడ్డి వ్యంగ్యంగా మాట్లాడారు. కవిత, హరీష్, కేటీఆర్ పేర్ల మీద బీఆర్ఎస్ విడిపోతుంది, బీఆర్ఎస్ చీలిపోతుంది అన్నట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్చాట్లో మాట్లాడారు. బీఆర్ఎస్ 4 పార్టీలు అవుతాయి అని కోమటిరెడ్డి అంటున్నారు. హరీష్ రావు పార్టీలో ఎల్పీ లీడర్ కూడా కాలేడు అని కోమటిరెడ్డి అంటున్నారు. హరీష్ రావు 20 మందితో ఆ పార్టీ లీడర్ కావాలి అని అంటున్నారు. కేసీఆర్ కట్టె పట్టుకొని తిరుగుతున్నాడు, ఆయన పులి ఎట్లా అవుతారో అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. 60 కిలోలు ఉన్న కేసీఆర్ పులి అయితే 86 కిలోలు ఉన్న నేనేం కావాలి అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు కోమటిరెడ్డి. ఇంకో 20 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని కోమటిరెడ్డి అంటున్నారు. ఇప్పటికే కాళేశ్వరం తెలంగాణ రాజకీయాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో కాళేశ్వరాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు అని బీఆర్ఎస్ నేతలు మాట్లాడారు. మీకు చేత కాకపోతే అధికారాన్ని మాకు అప్పగించండి, ప్రభుత్వాన్ని మాకు అప్పగిస్తే మేం చేసి చూపిస్తామంటూ హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో హరీష్ రావుకు ముఖ్యమంత్రి కావాలని ఉంది, ఆయన కేటీఆర్ కేసీఆర్కి వెన్నుపోటు పొడుస్తారు హరీష్ రావు అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యంగ్యంగా మాట్లాడారు. 20 మందిని తీసుకుని పార్టీ నుంచి బయటికి వచ్చేస్తేనే హరీష్ రావుకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఎల్పీ లీడర్ కూడా కాలేడు హరీష్ రావు అంటూ కేసీఆర్ని విడిచి బయటకు రావాలి, పార్టీ 4 ముక్కలవుతుంది బీఆర్ఎస్ పార్టీ అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ చిట్చాట్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.